హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనము రియల్ ఎస్టేట్లో ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఏంటి, అసలు ఆ టాప్ 25 క్వశ్చన్స్ ఏంటి, అండ్ సక్సెస్ఫుల్ పర్సన్స్ దీనికి ఆన్సర్స్ ఎలా ఇస్తారు అండ్ అన్సక్సెస్ఫుల్ పర్సన్స్ దీనికి ఆన్సర్ ఎలా ఇస్తారు అన్నది తెలుసుకుందాం. ఓకే, సో ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ చూడండి, వేర్ ఈజ్ యువర్ ప్రాజెక్ట్ లొకేటెడ్? మీ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది? ఈ క్వశ్చన్కి ఒక అన్సక్సెస్ఫుల్ పర్సన్ ఎలా ఆన్సర్ ఇస్తారు అంటే, రియల్ ఎస్టేట్లో సక్సెస్ కానటువంటి పర్సన్ ఎలా ఆన్సర్ ఇస్తారనంటే, మా ప్రాజెక్ట్ పలానా చోటు ఉంది అంటే లైక్ మనకి ప్రాజెక్ట్ శంకర్పల్లిలో ఉంది, లేదంటే మనకి ప్రాజెక్ట్ పలానా చోట యాదగిరిగుట్ట దగ్గర ఉంది, లేదంటే బెంగళూరు హైవే దగ్గర ఉంది. ఇంతే సింపుల్ వన్ సింగిల్ ఆన్సర్గా చెప్పేస్తాడు. ఓకేనా? నన్ను అడిగితే సక్సెస్ఫుల్ పర్సన్స్ దీనికి ఆన్సర్ ఎలా ఇస్తారంటే, మీ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది అని అంటే ఎగ్జాక్ట్‌గా ప్లేస్‌ని నరేట్ చేస్తాడు. ఇప్పుడు మనం సెకండ్ క్వెషన్ చూసుకుందాము. హౌ ఫార్ ఫ్రమ్ ది సిటీ? నగరం నుంచి ఎంత దూరము అనేసి. జనరల్‌గా 61 కిలోమీటర్స్, 70 కిలోమీటర్స్ అని చెప్పేస్తుంటారు. సో, ఈ 2 క్వెషన్స్‌కి గూడా సక్సెస్‌ఫుల్ అయినటువంటి పర్సన్ ఆన్సర్ ఎలా ఇస్తాడనంటే, సార్, మేడమ్ మీరు ఉండేది ఎక్కడ? సికింద్రాబాడా? లేకపోతే దోమల్గూడనా? ఆర్టీసీ క్రాస్ రోడా? లేకపోతే చిక్కడపల్లియా? ఎక్కడ మీరుండేది? అది తెలుసుకొని అక్కడి నుంచి నావిగేట్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరైనా పర్సన్ సికింద్రాబాద్‌లో ఉన్నారు అండ్ వాళ్ళు బాలానగర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెంగుళూరు హైవేలో బాలానగర్ దగ్గర ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ కోసమో, లేదంటే షాద్ నగర్ దగ్గర ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ కోసమో చూస్తున్నారు. వాళ్ళు సక్సెస్ అయినటువంటి వాళ్ళు సికింద్రాబాద్ నుంచి మనకి మెహిదీపట్నం వెళ్ళే దారి ఏదైతే ఉందో, మెహిదీపట్నం దగ్గర నుంచి మనకి ఫ్లైఓవర్, ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళే ఫ్లైఓవర్ ఏదైతే ఉందో, అక్కడి నుంచి మనకి ఎయిర్‌పోర్ట్ అండ్ అక్కడి నుంచి మనకి షాద్ నగర్ నుంచి మెయిన్ సెంటర్ ఏదైతే ఉందో, రైట్ సైడ్‌లో మనకి కుందూర్గ్ అనే మండల్ హెడ్ క్వార్టర్స్ అండ్ అక్కడి నుంచి మనకు మండల్ హెడ్ క్వార్టర్స్ నుంచి లెఫ్ట్ సైడ్‌లో సో అండ్ సో ల్యాండ్ అనేది మనకి ఆ ప్లేస్‌లో మనకి పర్టిక్యులర్‌గా లొకేటెడ్ అయి ఉంది అని కస్టమర్‌కి, ఇన్వెస్టర్‌కి నావిగేట్ చేస్తూ చెప్తాడు. తను చెప్పేటప్పుడు అవతల ఇన్వెస్టర్‌కి మైండ్‌లో ఆ ఏరియాస్ అన్నీ రన్ అవుతూ ఉండేలా చూసుకుంటాడు. ఇప్పుడు మీరే అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ పలానా చోట షాద్‌నగర్ దగ్గర పలానా చోట ఉంది 70 కిలోమీటర్స్. పలానా బాల్‌నగర్ దగ్గర పలానా చోట ఉంది 80 కిలోమీటర్స్. ఇలా చెప్తే ఇన్వెస్టర్‌కి అర్థం కాదు. ఇది అన్‌సక్సెస్‌ఫుల్ వాళ్ళు చెప్పే ఆన్సర్స్. సక్సెస్‌ఫుల్ వాళ్ళు, వాళ్ళు ఉండే ప్లేస్ దగ్గర నుంచి ఆ ల్యాండ్ ఎక్కడుందో అక్కడి వరకు నావిగేట్ చేస్తూ తీసుకొని వెళ్తారు. అట్ ద సేమ్ టైమ్ ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది అన్నది కూడా క్లియర్ కట్‌గా చెప్తూ ఉంటారు. ఓకే. నెక్స్ట్ వన్ గనక మనం చూసుకుంటే, హౌ మెనీ ఎకర్స్? ఎన్ని ఎకర్స్‌లో మీ ప్రాజెక్ట్ లొకేటెడ్ అయి ఉంది అని అడుగుతుంటారు. ఓకే. దీనికి ఆన్సర్ వచ్చేసి మన వాళ్ళు 5 ఎకర్స్, 10 ఎకర్స్, 15 ఎకర్స్ అని అది ఎన్ని ఎకర్లు ఉందో అన్ని ఎకర్లు చెప్పేస్తారు. కానీ ఒక ఇన్వెస్టర్‌కి మనసులో ఎన్నో భయాలుంటాయి. అవన్నీ గూడా ఒక సక్సెస్‌ఫుల్ అయినటువంటి రియల్ ఎస్టేట్ వెల్త్ అడ్వైజర్ మాత్రమే దాన్ని క్యాప్చర్ చేయగలడు. ఓకే. ఒక వెల్త్ అడ్వైజర్, సక్సెస్‌ఫుల్ వెల్త్ అడ్వైజర్ ఆన్సర్ ఎలా ఇస్తాడు అనంటే, మనకి ఇది 5 ఎకర్స్‌లో ఉంది సార్ ప్రాజెక్ట్. ఓకే. ఈ 5 ఎకర్స్ ప్రాజెక్ట్ గూడా ఎంత సెక్యూర్డ్‌గా ఉంది అనంటే, ఇప్పుడు మనకి గవర్నమెంట్ గానివ్వండి, అప్రూవల్స్ గానివ్వండి, రియల్ ఎస్టేట్ గానివ్వండి, ఎంత సెక్యూర్డ్‌గా అయిపోయిందనంటే, చిన్న చిన్న ప్రాజెక్ట్స్‌కి గూడా మంచి గేటెడ్ కమ్యూనిటీ లాగా దానికి సెక్యూర్డ్ వాల్స్ అనేది ఇస్తున్నారు. సెక్యూరిటీ పెడుతున్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్‌ని కేర్‌ఫుల్‌గా తీసుకుంటున్నారు అనేసి కంప్లీట్‌గా చెప్తారు. ఎందుకో తెలుసా? ఇన్వెస్టర్ మనసుల్లో ఒక చిన్న భయం ఉంటది. చిన్న ఎకర్స్ ప్రాజెక్ట్ అయితే అక్కడ సెక్యూరిటీ ఉంటదో లేదో, పెద్ద ఎకర్స్ ప్రాజెక్ట్ అయితే అక్కడ ఒక 100 ఎకరాలో, 50 ఎకరాల ప్రాజెక్ట్ అయితే అక్కడ ఎక్కువ మంది ఉంటారు. ఎక్కువ అసోసియేషన్ ఉంటుంది. సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది. చిన్న ప్రాజెక్ట్ అయితే ఉండదేమో అన్న భయం వాళ్ళ లోపల ఉంటుంది గానీ బయటికి ఎక్స్‌ప్రెస్ చేయరు. కానీ యాస్ ఎ సక్సెస్‌ఫుల్ వెల్త్ అడ్వైజర్ మనది చిన్న ప్రాజెక్ట్ అయినా గూడా అట్ ప్రెజెంట్ డిజిటల్ వరల్డ్‌లో రియల్ ఎస్టేట్ ఎంత ప్రొఫెషనల్‌గా అసలు ఎంత సెక్యూర్డ్‌గా ఉంది అన్న విషయం మనం చెప్పాలి. ఓకే. ఎటువంటి ఫ్రాడ్ అనేది జరగట్లేదు అండ్ సెక్యూరిటీ అనేది చాలా హ్యూజ్‌గా ఉంటుంది చిన్న చిన్న ప్రాజెక్ట్స్‌లలో గూడా అని మనం చెప్పగలగాలి. నెక్స్ట్ గనక తీసుకుంటే, మీ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలైంది? ఈ క్వెషన్‌కి ఒక అన్‌సక్సెస్‌ఫుల్ పర్సన్ ఎలా ఆన్సర్ ఇస్తాడు అనంటే, మా ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి 3 నెలలు అవుతుంది అని అంటాడు. లేదంటే 6 నెలలు అవుతుందని అంటారు. లేదంటే 1 ఇయర్ అవుతుందని అంటారు. అంతే. అరే! అందులో తప్పేముందని అంటే తప్పు ఉంది. ఎందుకనంటే ఇన్వెస్టర్ మనసులో ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలైందని ఎందుకు అడిగారనంటే, ఒకవేళ అది మొదలై చాలా మంత్స్ గాని, ఇయర్స్ గాని అవుతుంటే గనక తన మనసులో
అది అసలు 80%, 90% అబోవ్ ఆక్యుపెన్సీ అయిపోయిందా లేదా? అయిపోయింది అనంటే అది సరైన ప్రాజెక్ట్. అవ్వలేదు అనంటే ఏదో ప్రాబ్లమ్ ఉండే అవ్వలేనట్టుంది అని తన మనసులో ఉంటది. అది బయటికి చెప్పరు. ఓకే. మీ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలైంది అని మాత్రమే అడుగుతారు. ఒక సక్సెస్‌ఫుల్ అయినటువంటి పర్సన్, ఒక వెల్త్ అడ్వైజర్ మాత్రం, సార్ మన ప్రాజెక్ట్, మేడం మన ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి 3 మంత్స్ అయింది. 25% ఆక్యుపెన్సీ అయిపోయింది. లేదంటే 6 మంత్స్ అయింది. 50% ఆఫ్ ఆక్యుపెన్సీ అయిపోయింది. 9 మంత్స్ అవుతుంది. 80% ఆఫ్ ఆక్యుపెన్సీ అయిపోయిందని క్లియర్‌గా చెప్తాడు. ఎందుకు అనంటే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన 1 ఇయర్ లోపల అది 80% నుంచి 90% వరకు అది గనక ఆక్యుపెన్సీ అయిపోతే ఇట్స్ ఎ హెల్తీ ప్రాజెక్ట్ అనేసి ఇన్వెస్టర్ తన మనసులో అనుకునేటటువంటి మాట అది. ఓకే. సో, మనం అలా చెప్పాలి. నెక్స్ట్ ఎటువంటి పర్మిషన్స్ ఉన్నాయి? వాట్ పర్మిషన్స్ డూ యూ హావ్? ఈ క్వెషన్‌కి మన వాళ్ళ ఆన్సర్స్ అన్‌సక్సెస్‌ఫుల్ వాళ్ళు ఎలా ఇస్తారు అనంటే, డీటీసీపీ అయితే డీటీసీపీ అని చెప్తారు. హెచ్ఎండీ అంటే హెచ్ఎండీ అని చెప్తారు. వైటీడీ అంటే వైటీడీ అని చెప్తారు. ఓకే. అంటే అప్రూవల్స్ ఒక్కటే చెప్పడం గాదు. ఒక సక్సెస్‌ఫుల్ అయినటువంటి పర్సన్ ఇమ్మీడియేట్‌గా తన ఫోన్ తీసుకొని ఇమ్మీడియేట్‌గా వాట్సాప్‌లో ఇన్వెస్టర్‌కి, సార్ ఇది మన అప్రూవల్ లెటర్, ఇది మనకి శాంక్షన్ అయిన లెటర్, ఇది లేఅవుట్ కాపీ, ఇది మనకి పర్మిషన్స్ ఇచ్చినటువంటి లెటర్ అని కంప్లీట్‌గా డాక్యుమెంట్స్ అన్నీ కూడా తనకి వాట్సాప్‌లో పంపించి, మీ ఫ్రీ టైమ్‌లో ఉన్నప్పుడు చెక్ చేయండి సార్, లేదంటే ఇప్పుడే ఓపెన్ చేయండి. నేను వాటన్నిటి గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అని చెప్తాడు. ఇది సక్సెస్‌ఫుల్‌గా ఉన్నటువంటి పర్సన్‌కి ఉన్నటువంటి క్వాలిఫికేషన్. ఇకపోతే నెక్స్ట్ వన్, సిక్స్త్ క్వెషన్, బ్యాంక్ లోన్ వస్తుందా? కొన్ని ప్రాజెక్ట్స్‌కి బ్యాంక్ లోన్స్ వస్తాయి. కొన్ని ప్రాజెక్ట్స్‌కి బ్యాంక్ లోన్స్ రావు. ఇప్పుడు మనకి సక్సెస్‌ఫుల్ అయినటువంటి వాళ్ళు బ్యాంక్ లోన్స్ వస్తే గనక అసలు ఆ బ్యాంక్ పర్సన్ ఎవరు? వాళ్ళతోటి ఎవరితో టై అప్ అయి ఉన్నారో ఆ పర్సన్ నంబర్ అండ్ కొన్ని మినిమమ్ నాలెడ్జ్ పెట్టుకుంటాడు తన దగ్గర. లైక్ ఇన్వెస్టర్‌ని, మీరు ఏ కంపెనీలో చేస్తున్నారు? మీ ప్యాకేజ్ ఎంత? మీ ఇయర్లీ ప్యాకేజ్ ఎంత? మీకేమైనా ఈఎంఐస్ ఉన్నాయా? ఏమైనా కటింగ్స్ ఉన్నాయా? అండ్ మీకు ఎంతవరకు లోన్ ఎలిజిబిలిటీ ఉందనేది క్రాస్ చెక్ చేయడానికి మీవి సర్టెన్ ఫైల్స్ ఇవి. అంటే లైక్ మీ పే స్లిప్స్ గానివ్వండి, మీ స్టేట్మెంట్స్ గానివి కొన్ని కావాలి అని బ్యాంక్ పర్సన్ అడిగే క్వెషన్స్, కొన్ని బేసిక్ క్వెషన్స్ తిన దగ్గరనే పెట్టుకుంటారు రెడీగా. ఎందుకు అనంటే ఎవరు ఫాస్ట్ రెస్పాన్స్ అనేది ఇస్తారో వాళ్ళకి మాత్రమే ఎక్కువ సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. ఓకే. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి డెవలప్‌మెంట్స్ మొదలయ్యాయా? ఎప్పుడైనా సరే ఒక డెవలప్‌మెంట్స్ మొదలయ్యాయా అని అడిగిన వెంటనే ఎవరైనా పర్సన్ ఐదర్ అయ్యాయి అని చెప్తారు. లేదంటే ఇంకా కాలేదు, స్టార్ట్ కాలేదు అని అంటారు. స్టార్ట్ కాలేదు అనంటే ఎందుకు స్టార్ట్ కాలేదో రీజన్ చెప్పాలి. అయ్యాయి అనంటే మాత్రము నెక్స్ట్ క్వెషన్‌కి ఆన్సర్ రెడీగా ఉండాలి. సెండ్ డెవలప్‌మెంట్ ఫోటోస్. డెవలప్‌మెంట్స్ ఫోటోస్‌ని సెండ్ చేయండి అని అంటారు. నా దగ్గర లేవండి అని అంటారు అన్‌సక్సెస్‌ఫుల్ పీపుల్. సక్సెస్‌ఫుల్ పీపుల్ మాత్రం ఖచ్చితంగా ఫోటోస్, వీడియోస్ అన్నీ గూడా వాళ్ళ దగ్గర రెడీగా పెట్టుకొని ఇమ్మీడియేట్‌గా వాట్సాప్‌లో సెండ్ చేయడమో, లేకపోతే వాళ్ళకి ఏదో విధంగా వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ అనేది చేస్తారు. ఓకే. ఇన్ కేస్ డెవలప్‌మెంట్స్‌లో వాటర్ ట్యాంక్ అయిపోయింది, రోడ్స్ అయిపోయాయి అని చెప్పిన తర్వాత అన్‌సక్సెస్‌ఫుల్ వాళ్ళు పంపించే ఫోటోస్‌లలో అవి ఉండవు. మీరు వాటర్ ట్యాంక్ అయిపోయిందని అన్నారు. మీరు పంపించిన ఫోటోస్‌లో లేవు గదనంటే, నేను పంపించిన ఫోటోస్ 1 మంత్ బ్యాక్‌వండి. ఇవి ప్రెజెంట్ ఇప్పుడు లేటెస్ట్ ఫోటోస్ మనకొస్తాయండి. ఇలా ఉంటుంది అన్‌సక్సెస్‌ఫుల్ ఆన్సర్స్. కానీ సక్సెస్‌ఫుల్ అయినటువంటి ఆన్సర్స్ అలా ఉండవు. ఈ ఈ ఎవరైతే సక్సెస్‌ఫుల్ అయినారో వాళ్ళు అప్ టు డేట్ ఈ రోజు సైట్‌లో ఏదైతే డెవలప్‌మెంట్ జరిగిందో దాని ఫోటో గూడా వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. సో, అంత అప్‌డేటెడ్‌గా ఉంటారు గాబట్టే సక్సెస్ ట్రాక్ అనేది ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. నెక్స్ట్, మార్కెట్‌లో మీ కంపెనీ గల ప్రాముఖ్యత ఏంటి? అండ్ 10థ్ క్వెషన్, ఇప్పటి వరకు ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి? ముందు పూర్తి చేసిన ప్రాజెక్ట్స్ డెవలప్‌మెంట్ సంగతులు ఏంటిదని. ఇన్వెస్టర్ మనసులో అసలు మీరు కేపబుల్ పర్సనా గాదా? అసలు నేను ఇన్ని లాక్స్ ఇన్వెస్ట్ చేస్తున్నాను. అసలు మీరు మీ పైన ట్రస్ట్ అనేది ఎలా చేయాలసలు? ట్రస్ట్ అనేది ఎలా నెలకొంటుందనంటే, కంపెనీ యొక్క బ్రాండింగ్, అది ఆల్రెడీ కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్స్, కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్, ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్, ఆ కంపెనీ యొక్క ఎండీ ఎవరు? ఆ కంపెనీలో ఉన్నటువంటి ఆఫీషియల్స్ ఎవరు? ఇవన్నీ గూడా లిస్ట్ తెలుసుకున్న తర్వాతనే ఒక నమ్మకం అనేది మనకి ఏర్పడుతుంది. సో, మన దగ్గర కంపెనీ ప్రొఫైల్‌ని ప్రెజెంటేషన్ చేయడానికి మన దగ్గర హై లెవెల్ పీపీటీ లెవెల్‌లో ఒక ప్రెజెంటేషన్ అయినా ఉండాలి. లేదంటే మన దగ్గర ఒక బుక్ అయినా ఉండాలి మన కంపెనీకి సంబంధించి.
లేదు మనం ఇండివిడ్యువల్‌గా గనక చేస్తున్నట్టయితే, రియల్ ఎస్టేట్ ఇండివిడ్యువల్‌గా చేస్తున్నట్టయితే, మన ట్రాక్ రికార్డ్ ఏంటిది అనేది కూడా మన దగ్గర ఉండాలి. మనం ఎప్పటినుంచి రియల్ ఎస్టేట్ చేస్తున్నాం, ఎంతమందికి మనం ప్రాజెక్ట్స్ ఇచ్చాము, ఇప్పటివరకు ఎంత సక్సెస్‌ఫుల్ ట్రాక్ ఉందనేది ఒక కంప్లీట్ పీపీటీ అనేది గాని, లేదంటే బుక్‌లెట్ గానివ్వండి మన దగ్గర రెడీగా ఉండాలి. ఖచ్చితంగా వాళ్ళకి ఇన్ డెప్త్‌గా కంపెనీ ఇలా మొదలైంది, ఇన్ని ప్రాజెక్ట్స్ చేసింది, దీనికి సంబంధించిన ఎండీ వీళ్ళు, దీనికి సంబంధించిన ఆఫీషియల్స్ వీళ్ళు, ప్రాజెక్ట్స్ ఇలా ఉన్నాయి. ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినటువంటి ప్రాజెక్ట్స్ వీడియోస్, ఫోటోస్ ఇలా ఉన్నాయి. చూడండి ఇవి కంప్లీట్ చేశాం కాబట్టి ఇది ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్. ఇది కూడా సేమ్ ఇలాగే కంప్లీట్ చేస్తామని కంప్లీట్ డీటెయిల్స్ ఇన్వెస్టర్ ముందు పెట్టేయాలి. ఓకే. ఏదో గాల్లో చెప్పినట్టుగా చాలా పెద్ద కంపెనీ, చాలా ప్రాజెక్ట్స్ చేశాము. ఓకే. అండ్ చాలా బాగుంటది. ఇలాంటి మాటలు ఇప్పట్లో ఎవరు నమ్మరు కాబట్టి కంప్లీట్ ప్రూఫ్స్‌తో సహా మనం పెట్టగలగాలి. ఓకే. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయా? ఓకే. సో, లీగల్ డాక్యుమెంట్స్ అనేది మనకి 50 ఇయర్స్ నుంచి ఉందా? 30 ఇయర్స్ నుంచి ఉందా? లీగల్ డాక్యుమెంట్స్ ఎన్ని ఇయర్స్ నుంచి లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి? వాటి యొక్క పట్టాదారులు ఎవరు? ఆ తర్వాత నాలా కన్వర్షన్ ఎలా జరిగింది? అప్రూవల్స్ ఎలా తీసుకొచ్చారు? లింక్స్ ఎలా ఉన్నాయి? ఈ పేపర్స్ అన్నీ గూడా బుక్స్ ఏవైతే బుక్‌లెట్స్ ఉంటాయో మన దగ్గర రెడీగా ఒక కాపీ ఉండాలి. లేదంటే పీడీఎఫ్ కాపీ అయినా మన దగ్గర రెడీగా ఉండాలి. ఇన్వెస్టర్ అడిగిన వెంటనే మనము అది ఖచ్చితంగా తనకి ఫార్వర్డ్ చేసే విధంగా ఉండాలి. లేదంటే అట్‌లీస్ట్ ఒక మాన్యువల్ బుక్ అయినా సరే తనకిచ్చే విధంగా ఉండాలి. ఎందుకు అనంటే, మా లాయర్‌కి చూపించడానికి ఒక కాపీ ఇవ్వగలరా అంటే, మనం రెడీగా ఉండాలి. అన్‌సక్సెస్‌ఫుల్ పీపుల్ ఎలా అంటారు అనంటే, "రండి ఆఫీస్‌కి రండి, మేము ఒక కాపీ ఇస్తాం. లేదంటే ఒక బుకింగ్ అమౌంట్ కట్టండి, కాపీంగ్ ఇస్తాము. లేదంటే రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీకు ఇచ్చేస్తాం. లేదంటే అన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నాయి." ఇలాంటి మాటలు గాదు. ఎగ్జాక్ట్‌గా ఏదైతే క్వెషన్ అడిగారో ఎగ్జాక్ట్ దానికే ఆన్సర్ ఇవ్వాలి. లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయనంటే లింక్ డాక్యుమెంట్సే ఇవ్వాలి. లాయర్‌కి చూపడానికి ఒక కాపీ ఇవ్వగలరనంటే ఒక ఎక్స్‌ట్రా కాపీ ఇవ్వాలి. చూయించండి, తెలిసిన లాయర్‌కి ఇవ్వండి మీరు. దాని ద్వారా నమ్మకం అనేది ఎక్కువ పెరుగుతుంది. ఓకే. సో, మనకి ఇది ఎందుకనంటే వాళ్ళకి చూడడం ఒచ్చు, లేదంటే రాకపోవచ్చు. సో, అందుకనే వాళ్ళు లాయర్‌కి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. నెక్స్ట్ డబ్బులు ఎలా మరియు ఏ ఏ విధాల్లో చెల్లించాలని అంటుంటారు. ఒక అన్‌సక్సెస్‌ఫుల్ పీపుల్ వీళ్ళందరూ గూడా వీళ్ళ దగ్గర ఫోన్‌పే ఉందా? గూగుల్ పే ఉందా? లేదంటే చెక్ యాక్సెప్టెడా? లేకపోతే క్రెడిట్ కార్డ్ యాక్సెప్టెడా? లేకపోతే ఆర్‌టీజీఎస్ యాక్సెప్టెడా? అంటే చాలా మటుకు వాళ్ళ దగ్గర ఉండవు. క్రెడిట్ కార్డ్ స్వైపింగ్స్ గానివ్వండి, ఏవైనా గూడా ఉండవు. ఇప్పుడు ఒక ఇన్వెస్టర్ ఉన్నాడు. తనొక 15,00,000 ప్రాజెక్ట్ ఒక ప్రాపర్టీ కొందాం అనుకుంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ 10,00,000 క్యాష్ ఉంది. 5,00,000 క్రెడిట్ కార్డ్‌లో ఉంది. తను త్రూ క్రెడిట్ కార్డ్ ద్వారా స్వైప్ చేసి ఇద్దాం అనుకుంటున్నాడు. ఆ తర్వాత మెల్లిగా క్రెడిట్ కార్డ్ కట్టుకుందాంలే అన్న ఆలోచనలో ఉన్నారు. మన దగ్గర స్వైపింగ్ లేదు. మన దగ్గర ఆల్టర్‌నేటివ్ అనేది వెతకొద్దు. పలానా చోట చేయండి సార్, వాళ్ళ చోట చేయండి, వీళ్ళ చోట చేయండి అనేది సలహాలివ్వద్దు. మన కంపెనీ లేదంటే మన బ్రాండింగ్ ఏదైతే ఉందో మన స్వైపింగ్ మిషన్స్ మన దగ్గరే ఉండాలి. మన చెక్స్ మన దగ్గరనే యాక్సెప్ట్ అవ్వాలి. అన్నీ గూడా ఎన్ని విధాలా ఉన్నటువంటి పేమెంట్ మోడ్స్ ఉన్నాయో అన్నీ మన దగ్గర రెడీగా ఉండాలి. ఇన్వెస్టర్ ఫోన్‌పే ద్వారా చేస్తాను. లిమిటెడ్ 1,00,000 ఉన్నప్పటికీ కూడా బుకింగ్ అమౌంట్ 1,00,000 తీసుకున్నప్పుడు మన దగ్గర ఫోన్‌పే, గూగుల్ పే, స్వైపింగ్ మిషన్స్, ఓకే, చెక్స్ ఎవ్రీథింగ్ మన దగ్గర రెడీగా ఉండాలి. ఇంకా బెటర్‌గా చెప్పాలనంటే మన బ్యాంక్స్ నుంచి మనము వీలైతే మన బ్యాంక్స్ నుంచి ఆర్‌టీజీఎస్, ఈ నెఫ్ట్ ఫార్మ్స్ గూడా మన దగ్గర రెడీగా పెట్టుకోవాలి. సమ్ టైమ్స్ ఒక్కొక్కసారి ఇన్వెస్టర్‌ది మన బ్యాంక్ మ్యాచింగ్ అయినప్పుడు ఈ ఆర్‌టీజీఎస్ అండ్ ఈ నెఫ్ట్ ద్వారా గూడా చాలా సింపుల్‌గా, ఫాస్టెస్ట్‌గా వెళ్ళిపోతూ ఉంటాయి అమౌంట్స్. సో, ఇంత ప్లానింగ్ అనేది ఉండాలి. సో, నెక్స్ట్ క్వెషన్. పక్కన ప్రాజెక్ట్స్ కన్నా మీది ఎక్కువ ధర ఎందుకు ఉంది? ఎప్పుడైనా సరే ఒక ఇన్వెస్టర్‌కి మనము మన ప్రాజెక్ట్ చూపించిన తర్వాత వాళ్ళు గూడా వాళ్ళ పర్సనల్‌గా చుట్టుపక్కల ప్రాజెక్ట్స్ అన్నీ గూడా సర్వే జేస్తారు. ఎందుకు అనంటే భూమికి ఎంఆర్‌పీ ప్రైస్ అనేది లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాప్‌లో ఒక సోప్ గాని, పేస్ట్ గాని ఒక రేట్ ఉంటే మిగతా షాప్‌లో అన్నిట్లో గూడా అదే రేట్ ఉంటుంది. దానికోసం సెపరేట్‌గా మనము సర్వే జేయాల్సిన అవసరం లేదు. కానీ భూమికి అలా గాదు. దానికి ఎంఆర్‌పీ ప్రైస్ అనేది లేదు. సో, అందుకనే మన ప్రాజెక్ట్ చూపించి అక్కడ ప్రైస్ జెప్పిన తర్వాత ఇన్వెస్టర్ తన సొంత సర్వే అనేది చేసుకుంటాడు. సొంత సర్వే చేసుకున్నప్పుడు పక్కన ప్రాజెక్ట్స్ తోటి కంపేర్ చేసి మీది ప్రైస్ ఎక్కువుందని తను ఐడెంటిఫై చేస్తే, ఖచ్చితంగా మన ప్రాజెక్ట్ ప్రైస్ ఎందుకు ఎక్కువుంది, దానికి యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటిది అన్నది చెప్పగలగాలి. అదే అన్‌సక్సెస్‌ఫుల్ పీపుల్ అయితే, వాళ్ళది ఇది సార్, వాళ్ళది అది సార్ అని వాళ్ళ పైన నెగటివిటీస్ చెప్తారు. అదే సక్సెస్‌ఫుల్ పీపుల్‌లో, సార్ మన దగ్గర ఉన్నటువంటిది యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటిదనంటే, మనది 100 ఫీట్ ప్రపోజ్డ్ రోడ్‌కి ఉంది. ఓకే. అండ్ మన దగ్గర మనకి రెసిడెన్షియల్‌కి దగ్గరగా ఉంది.
అండ్ మీరు చూసినటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 100 ఫీట్ రోడ్ కన్నా వెనకాల ఎక్కడైతే 40 ఫీట్ రోడ్స్‌కి ఉన్నాయి అండ్ అవి రెసిడెన్షియల్‌కి దూరంగా ఉన్నాయి. ఇలా డిఫరెంట్ యూనిక్ సెల్లింగ్ పాయింట్స్. ఎప్పుడైతే మన ప్రాజెక్ట్ ఎక్కువగా ఉంది అనేసి ఫస్ట్ మనమే సర్వే చేస్తామో, మనం యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ తోటి మనం ప్రిపేర్ అయిపోవాలి. మనది ఎందుకు ఎక్కువగా ఉంది, వాళ్ళది ఎందుకు తక్కువగా ఉంది అని ఫస్ట్ మనమే ప్రిపేర్ అయిపోవాలి. ఆ తర్వాత ఇన్వెస్టర్‌కి ఆటోమేటిక్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్, ధర తగ్గే అవకాశం ఉందా? ఎప్పుడైనా సరే రియల్ ఎస్టేట్‌లో ఒక పేమెంట్ మోడ్ 45 డేస్‌లో జనరల్‌గా రియల్ ఎస్టేట్‌లో 45 డేస్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. బుకింగ్ అమౌంట్ నుంచి 45 డేస్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఇది రియల్ ఎస్టేట్‌లో ఎక్కడైనా సరే ఉంది. కానీ చాలామంది నేను నెట్ పేమెంట్ చేసేస్తాను. నేను ఇప్పుడే మొత్తం ఫుల్ పేమెంట్ చేసేస్తాను. లేదంటే 3 డేస్‌లో ఫుల్ పేమెంట్ చేసేస్తాను. ధర తగ్గే అవకాశం ఉందా అని ఖచ్చితంగా డిమాండ్ చేస్తుంటారు. సో, ఇటువంటి కొన్ని సందర్భాలలో ఎప్పుడైనా సరే రియల్ ఎస్టేట్‌లో స్లైట్ నెగోషియేషన్ అనేది ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. ఓకే. నెక్స్ట్, ఈ 4 క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో చాలా క్రుషియల్ క్వెషన్స్ ఇవి. మీ ప్రాజెక్ట్ చుట్టుపక్కల ఏ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి? ఓకే. నెక్స్ట్ 17థ్ క్వెషన్, మీ ప్రాజెక్ట్ చుట్టుపక్కల ఏవైనా గవర్నమెంట్ లేదా ప్రైవేట్ సంస్థలొస్తున్నాయా? 18థ్ వన్, ఆ సంస్థలకు మీ ప్రాజెక్ట్‌కి ఎంత దూరం ఉంది? అండ్ 19థ్ క్వెషన్, గవర్నమెంట్ మరియు ప్రైవేట్ సంస్థలు వస్తున్నట్టుగా ఏవైనా ఆధారాలున్నాయా? ఈ 4 క్వెషన్స్ అంటే మీ ప్రాజెక్ట్ చుట్టుపక్కల డెవలప్‌మెంట్స్ ఏమొస్తున్నాయి? ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి సంస్థలేమొస్తున్నాయి? వాటికి మీ ప్రాజెక్ట్‌కి ఎంత దూరం ఉంది? అండ్ మనకి అవి వస్తున్నట్టుగా ఏమైనా ఆధారాలున్నాయా? ఈ 4 క్వెషన్స్‌కి మనం ఆన్సర్ ఎలా ఇవ్వాలనంటే, ఎందుకంటే ఇవి చాలా క్రుషియల్ క్వెషన్. మనం ఈ ల్యాండ్ పైన ఈరోజు 10 లక్షలు పెడుతున్నాము ఇన్వెస్ట్‌మెంట్ అంటే రేపు ప్రొద్దున ఇది 20 లక్షలు అవుతుంది అని ఒక చిన్న హోప్ తోటే పెడతాం. అసలది 10,00,000, 20,00,000 ఎలా అవుతుంది అనంటే, ఆ చుట్టుపక్కల వచ్చే డెవలప్‌మెంట్స్‌ని బేస్ చేసుకొని అవుతుంది. ఈ డెవలప్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఇది మనకి ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఇది చాలా పెద్ద ఒక మనిషికి ఒక హార్ట్ అనేది ఎలాగో, రియల్ ఎస్టేట్‌లో ఈ డెవలప్‌మెంట్స్‌ని చెప్పడం అనేది అంత గొప్ప విషయం. సో, ఈ డెవలప్‌మెంట్స్ పైన ఎంత పెద్ద వర్కౌట్ చేయాలనంటే ఒక రియల్ ఎస్టేట్ పర్సన్ ఈచ్ అండ్ ఎవ్రీ డెవలప్‌మెంట్ విత్ అందులో ఉన్నటువంటి కిలోమీటర్స్ గానివ్వండి, ఎంత డిస్టెన్స్‌లో ఉంది, ఎంతమంది ఎంప్లాయ్‌మెంట్స్ రిక్రూట్ అవుతున్నారో, అక్కడ ఎంత ప్రోగ్రెస్ రాబోతుంది, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ విత్ ప్రూఫ్స్ అంటే పేపర్ కటింగ్స్‌లో వచ్చిందా? లేకపోతే గూగుల్‌లో ఉందా? లేకపోతే ఎక్కడుందో తెలీదు గానీ ఖచ్చితంగా విత్ ప్రూఫ్స్. మీరు దీని గురించి గనక మీరు ఒక డెమో వీడియో లాంటిది మీరేదైనా చూడాలనుకుంటే, సేమ్ ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్‌లో మనకి 6థ్, 7థ్ వీడియోలో మనకి డెవలప్‌మెంట్స్ వీడియోస్ ఉన్నాయి. ఓకే. మనకి యాదగిరిగుట్ట గానివ్వండి, బెంగుళూరు సైడ్ ఉన్నటువంటి డెవలప్‌మెంట్స్ వీడియోస్. ఆ వీడియోస్‌లో మీరు అబ్జర్వ్ చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ డెవలప్‌మెంట్ ఎంత క్లియర్‌గా, పర్టిక్యులర్‌గా చెప్పాము అన్నది మీరు చూడొచ్చు. సేమ్ అదే విధంగా మీరు కూడా ప్రిపేర్ అవ్వాలి. ఓకే. అలా గాకుండా అన్‌సక్సెస్‌ఫుల్ పీపుల్ ఏం చేస్తుంటారనంటే, ఇక్కడ బానే వస్తుంటాయి డెవలప్‌మెంట్. ఇదయింది, అదయింది, ఇది గూడా అయితది. ఏం గాదు, భూమి అనేది ఎక్కడైనా పెరుగుతూనే ఉంటదన్నట్టు. భూమి ఎక్కడైనా పెరుగుతూనే ఉంటది. కానీ చాలా ర్యాపిడ్‌గా పెరిగే భూమి ఎక్కడ ఉంది అసలు? మనకి పర్టిక్యులర్‌గా విత్ ప్రూఫ్స్‌తో సహా ఎక్కడుంది? అది డిఫరెన్స్. ఇకపోతే 5 సంవత్సరాలలో మన పెట్టుబడి ఎంత పెరుగుతుండొచ్చు అని అడుగుతుంటారు. జనరల్‌గా మనం ఎప్పుడైనా సరే 5 ఇయర్స్‌లో డబుల్ అవుతుంది అని చెప్పడంలో న్యాయం ఉంది. కొన్ని ప్లేసెస్‌లో 2, 3 ఇయర్స్‌లోనే డబుల్ అవుతుంది. అండ్ ఇంకా కొన్ని పర్టిక్యులర్ ప్లేసెస్‌లలో 6 మంత్స్ నుంచి 8 మంత్స్ లోపలనే డబుల్ అయిపోతుంది. ఇంకా చాలా కొన్ని పర్టిక్యులర్ ఏరియాస్‌లలో వితిన్ 2 మంత్స్, 3 మంత్స్‌లో కూడా అవుతుంది. అవి చాలా రేర్ కేసెస్‌లలో పర్టిక్యులర్ ప్లేసెస్‌లలో ఉంటుంది. కానీ నన్నడిగితే పర్సనల్‌గా వాళ్ళకి ఎక్కువగా అతిగా ఆశ పెట్టకుండా 5 ఇయర్స్‌లో డబుల్ అవుతుందనంటే ఎవరైనా కాలిక్యులేట్ చేసుకుంటారు. ఓకే. బ్యాంక్ ఇంట్రెస్ట్ కన్నా మనకి చాలానే కలిసొస్తుంది అనేసి. ఇన్ కేస్ అంతకన్నా ఎక్కువనే వస్తే హ్యాపీయే. కానీ అంతకన్నా తక్కువ దిగొద్దు ఎప్పుడైనా గూడా. ఓకే. నెక్స్ట్ 21 నుంచి 25 క్వెషన్స్ అంతా గూడా పర్టిక్యులర్‌గా మనకి పర్సనల్‌గా సంబంధించినటువంటి క్వెషన్స్. మీకు ఎంత అనుభవం ఉంది? ఓకే. మీరు ఇంతకుముందు పని చేసినటువంటి సంస్థ గురించి చెప్పండి. ఇప్పుడు పని చేస్తున్నటువంటి సంస్థలో ఎంత కాలంగా చేస్తున్నారు? మీరు ఎటువంటి సేవలు అందించగలరు? మీ దగ్గరే ఎందుకు తీసుకోవాలి? ఈ 5 క్వెషన్స్ గూడా మన పర్సనల్ క్వెషన్స్. ఎప్పుడైనా సరే మనం ఫేక్ ఎక్స్‌పీరియన్స్ తోటి మనము వాళ్ళని మోసం చేయొద్దు. ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉందో అంత ప్రాంప్ట్‌గా చెప్పేసేయాలి.
ఒకవేళ ఎక్స్‌పీరియన్స్ లేకపోతే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్‌ని పక్కన పెట్టుకొని వాళ్ళతోటైనా సరే చెప్పించాలి మనం కెరియర్ స్టార్టింగ్‌లో ఉన్నప్పుడు. ఓకే. సో, దీని గురించి నేను క్వాలిఫికేషన్స్ ఫర్ వెల్త్ అడ్వైజర్ అనే క్లాస్‌లో కూడా చెప్పాను. చాలా బ్యూటిఫుల్‌గా చెప్పాను. ఓకే. సో, మనకి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదనంటే, మనం ఎప్పుడైనా సరే నెగటివిటీ ఇంకొక కంపెనీలో ఎందుకు మారారు అనంటే, ఆ కంపెనీలో ఏదైనా నెగటివిటీ ఉంటే దాని గురించి మనం చెప్పొద్దు. ఎందుకనంటే, నెగెటివ్ చెప్తున్నాము అనంటే ఈ పర్సన్ నెగెటివ్ పర్సన్ అనేసి మనల్ని డిసైడ్ చేస్తారు. ఈ కంపెనీలో ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్ గురించే మనం చెప్పాలి. అవతల వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నెగెటివ్ పాయింట్స్ మనం అక్కడి నుంచి మానేసిన తర్వాత అక్కడ క్లోజ్ అయిపోయి ఉండొచ్చు. కానీ దాని గురించి ప్రచారం అనేది మంచిది కాదు. సో, అందుకనే మనకి ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉంది, మనం ఎటువంటి సేవలు అందించగలం. వాళ్ళకి ప్రాజెక్ట్ డీటెయిల్స్ చెప్పిన దగ్గర నుంచి ప్రాజెక్ట్‌కి తీసుకొని వెళ్ళడం, మళ్ళీ తిరిగి తీసుకురావడం, పేమెంట్స్ మోడ్స్ గూడా అన్నీ గూడా ఒకవేళ వాళ్ళు వచ్చి కట్టలేని పొజిషన్‌లో ఉంటే వాళ్ళ దగ్గరికే ఎళ్లి పేమెంట్స్‌ని తీసుకోవడం. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనకి రియల్ ఎస్టేట్‌లో మనకి రిజిస్ట్రేషన్స్ అనేది కస్టమర్ ఇంట్లోనే ఉండంగా మనం థంబ్ ఇంప్రెషన్ ఫార్మ్ ద్వారా గూడా మనం చేయగలుగుతున్నాం. సో, మనం థంబ్ ఇంప్రెషన్ ఫార్మ్ ద్వారా వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి ఆ డాక్యుమెంట్స్ అనేది వాళ్ళకి అందించడం. ఓకే. సో, ఇలా మనము ఏమేం సర్వీసెస్ ఇవ్వగలం వాళ్ళకనేది కంప్లీట్ డీటెయిల్‌గా జెప్పాలి. ఓకే. అండ్ మీ దగ్గరనే ఎందుకు తీసుకోవాలి అనంటే, కంపెనీ యొక్క బ్రాండింగ్, మీ బ్రాండింగ్‌ని మీరు చెప్పుకోగలగాలి. కంపెనీ ఇప్పటికి ఎంతో మందికి ఒక 10,000 మందికైతే 10,000 మంది, 15,000 మందికైతే 15,000 మంది ఇంతమందికి సర్వీసెస్ ఇచ్చింది. ఇన్ని వేల ఎకరాలలో మనము మార్కెటింగ్ అండ్ సేల్స్ చేశాము. ఎక్కడ ఏ ప్రాబ్లమ్ రాలేదు ఎవరు. ప్రతి ఒక్క కస్టమరు చాలా హ్యాపీగా ఉన్నారు. మీరు ఒకవేళ డాక్టర్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉంటే మా కంపెనీలో ఉన్నటువంటి ఆల్రెడీ డాక్టర్ ఎవరైతే చేశారో వాళ్ళ తోటి మీకు ఒక కాల్ అనేది ఏర్పాటు చేస్తాను. మీరు వాళ్ళతోటి మీరు కనుక్కోవచ్చు. ఈ కంపెనీలో తీసుకోవచ్చా ఏంటిది అనేసి. మీరు ఒక టీచరో, సాఫ్ట్‌వేరో బ్యాక్‌గ్రౌండ్ ఉంటే గనక కంపెనీలో ఆల్రెడీ టీచర్ ఆర్ బ్యాక్‌గ్రౌండ్ సాఫ్ట్‌వేర్ వీళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళ ఎవరైనా కస్టమర్స్ ఉంటే వాళ్ళతోటి మీరు రిఫరెన్స్ కాల్స్ అని పెట్టొచ్చు. మీరు వీళ్ళనే అడగొచ్చండి మా ఫీడ్‌బ్యాక్ ఎలా ఉంది కంపెనీ అనేది. సో, ఇలా మన యొక్క సర్వీసెస్ మనం ఇచ్చేటటువంటి మన ఎమ్యూనిటీస్ గానివ్వండి, సర్వీసెస్ ఇవన్నీ గూడా క్లియర్ కట్‌గా జెప్పాలి. అప్పుడే మనకి క్లోజ్ అవుతుంది. సో, మనం ఈరోజు సక్సెస్‌ఫుల్ పీపుల్ అండ్ అన్‌సక్సెస్‌ఫుల్ పీపుల్ ఒక టాప్ 25 క్వెషన్స్‌కి ఆన్సర్స్ ఎలా ఇస్తారో అనే డిఫరెన్స్‌ని చూసాము. సో, నెక్స్ట్ వీడియో మనం ఇంకా చాలా విషయాలు తెలుసుకుంటాం. థాంక్ యూ సో మచ్.